जगत ओम सर्वेश्वराय नमः अक्षराय शुक्राय नमः ओम विघ्नेश्वराय नमः ओम सिद्धि विनायक स्वामी नमः ओम श्री स्वामी गिरिराजाय नमः ओम सर्वसिद्धि विनायक ओम श्री विनायक नमः ओम प्रजाय नमः दुर्गुण वेदम सुकृतम नमः उमामत समस्त प्रधान गृह वरभव सर्वप्रधान सपुत्र ग्रहाचं देवं समर्पयामि प्रगंधानं सकृतां दैवं प्रदायामि नैवेद्यं गृहातं देवं सर्वप्रभवाकृतं नमो मोक्षाख्यं सद्यं श्रीयं जलं गृहानं नैवेद्यं महाविनायक महानैवेद्यं समर्पयामि पगलीकर कर्पूरं समर्पयामि गौरीकरं मुख्यायकरं कवित्व ताम्बूलं प्रकृति ताम्बूलं समर्पयामि सदानंद विघ्नेश्वर पुष्कराय गणानि समर्पयामि सुतानं भगवं शिखरं विनायक सुवर्ण अंतपुष्पं समर्पयामि गुरुदशमं कर्पूरं नैवेद्यं समर्पयामि गृहानं समर्पयामि वीराजं समर्पयामि गणानिकपाचनं पापानि जन्मान्तकं काकालिकं प्रदक्षिण पदे पदे पापनमहं पापं पापं पापे कृष्णदेवाय शरणागत वत्सला अन्यदा शरणं नास्ति शरणं शरणं गते तस्मैकं भावे रक्ष रक्ष गणाधिपतिये आत्मरक्षण प्रदर्शनं श्री विघ्नेश्वर श्री विनायक व्रतकाल श्री मदाचलाय कोटि ब्रह्मांड नायक श्री भगवंतुడి సృష్టి విద్య విశేషములు భారతదేశంలో చాలా కాలం పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదల్ని పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేసి ఒకనాడు కైమి శరణ్యమును వెళ్ళాడు. శరణ్యాన్ని వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించు స్వర్ణ మహాముని దర్శించుకు నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి కనక వస్తు వాహన రాజ్యాధికారంలోని పాల్గొట్టుకుని ఉన్నాము. ఈ కష్టంలోని కలిసి మా రాజ్యవైభవం వల్ల మాకు లభితుడిగా ఏదో సులభమైన వ్రతాన్ని ప్రవేశించండి అని ప్రార్థించగా సోదరులకి వినాయక వ్రతం చేయమని ఆదేశించి ఎలా చెప్పసాగి ధర్మరాజా అపారక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసమే పరమశివునే సందర్శించి తండ్రి మానవుల ఏ వ్రతం చేయడం అస్తమస్తమ విద్యా విజయ వైవాహిక పుత్ర వంశవృద్ధి పొంది అన్ని కోరికలు తీర్చడం వల్ల సుఖ సౌభాగ్యములతో పొందుతారు. అటువంటి వ్రతాన్ని సంతోషంగా కోరాడు. అందులో సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వ సమగ్రములు ఉత్తమంలో ఆయుష్ను సిద్ధిప్రదంగా వినాయక దానిని పాదముగా శుద్ధ చదువుతున్నాడు ఆచరించాడు. ఆ రోజు రాత్రకాలంలో నిద్రలేసి స్నానం చేసి సుచిత్రుడై నిత్య కలిసి తడుమలు చేసి సాగరించి తమ శక్తి మేరకు బంగారంతో కానీ రొట్టిలో కానీ లేదా కనీసం మట్టితో కానీ కేసుడు సభను చేసి తన ఇంటి ఉత్తర దిక్కులో ఒడ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించిన అష్టాదశ పద్నాలుగు గణేశులను దర్శించి పూజలు అలంకరించవాలి. శ్వేతాగంధ కృష్ణ రంధ్రాలతో పూజించి లోకదేవ నైవేద్యాలకు వెనగా చెరుకు మొదలగు ఫలములు ప్రత్యేకంగా రసములను విలువని కొద్దిగా ప్రకారం నిషేధించి నృత్య గీతవాద్యములు పట్టణాలలో పూజించుకుంటున్నారు. గలాశక్తి వేదించి దక్షిణ తాంబూలం సమర్పించి బంధువులతో కలిసి నూనె నేర్చుకులు కానీ చేసిన వివిధ వృక్షజాతులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసిన అనంతరం మరణం శక్తానుసారంగా గణపతికి మౌలికీకరణ ఇతర బ్రాహ్మణులకు దక్షిణ భోజనంలో శక్తిమైన తాంబూలాలు సప్తి చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాలు చేస్తారో వారికి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. కుమారస్వామి అన్ని వ్రతాల్లోనూ అత్యుత్తమైన ఈ వ్రతము త్రిలోక సత్య దేవముని